ఇది మెమరీ బ్రో. ఇది మెమరీలో మనకి టూ బాక్సెస్ ఉన్నాయి. లైక్ ఏ అనేది ఒకటి బాక్స్, బి అనేది ఒక బాక్స్. సో ఏ అనేది 5 వాల్యూ, బి అనేది 10 అనుకోండి. సో బికి 10 ఇస్తుంది. సో ఈ మెమరీలో బికి 10 ఇచ్చినాం, ఏకి 5 ఇచ్చినాం. అంటే ఏ అనే బాక్స్ లో 5 వాల్యూ స్టోర్ అయింది, బి అనే బాక్స్ లో 10 వాల్యూ స్టోర్ అయింది. ఈ మెమరీలో దీంతో పాటు ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటు మెమరీ అడ్రస్ అనేది ఒకటి ఉంటుంది. లైక్ ఇప్పుడు ఈ బాక్స్ ఉందా, ఈ బాక్స్ కు అడ్రస్ ఉంటుంది. లైక్ x1 2 3 x5 సంథింగ్ ర్యాండమ్ అడ్రస్ ఏదైనా ఉండొచ్చు అది. సో దాన్ని మనం మెమరీ అడ్రస్ అంటాం. లైక్ దీనికో అడ్రస్ ఉంటుంది 6523x6 అట్లా. సో ఒక ర్యాండమ్ అడ్రస్ ఉంటది. ప్రతి వేరియబుల్ కి స్టోర్ అయ్యే దాంట్లో మెమరీకి ర్యాండమ్ అడ్రస్ ఉంటది ఇట్లా. సో దీన్నే మనం మెమరీ అడ్రస్ అంటాం. ఓకేనా? ఏమంటాం దాన్ని? మెమరీ అడ్రస్ అంటాం. సో ఇది మెమరీ అడ్రస్ అంటే మనకు క్లారిటీ వచ్చిందా? నేను ఇక్కడ రాస్తా చూడండి. మెమరీ అడ్రస్. సో ఇదంతా మెమరీ అడ్రస్ అవుతుంది. ఓకే, ఈ వరకు బాగానే ఉంది. ఇప్పుడు మెమరీ అడ్రస్ అంటే మీకు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు పాయింటర్స్ అంటే ఏందో డిస్కస్ చేద్దాం. సో పాయింటర్స్ అనేటి వేరియబుల్స్, రైట్? పాయింటర్స్ అనేటి వేరియబుల్స్. ఓకే, ఇప్పుడు మరి నువ్వు పాయింటర్స్ అంటున్నావు, పాయింటర్స్ అనేవి కూడా వేరియబుల్స్ అంటున్నావు. నెక్స్ట్ వేరియబుల్స్ కూడా ఉన్నాయి. సో మరి పాయింటర్స్ కి వేరియబుల్స్ తేడా ఏంది అని అడగచ్చు. పాయింటర్స్ కి వేరియబుల్స్ కి తేడా ఏందని అడగచ్చు. అంతేనా? లైక్ ఇప్పుడు పాయింటర్స్, వేరే పాయింటర్స్ ఎందుకు అనుకున్నావు? ఇనిషియల్ గా వేరియబుల్స్ ఉన్నాయి, వేరియబుల్స్ ఉంచొచ్చు కదా. వై పాయింటర్స్? పాయింటర్స్ అంటే ఎందుకు వచ్చినాయి అనేది ఇంపార్టెంట్. సో వేరియబుల్స్ ఏం చేస్తాయి? మెసేజ్ చేయండి, మెసేజ్ చెయ్యి. వేరియబుల్స్ ఏం చేస్తాయి? వేరియబుల్స్ ఏం చేస్తాయి? ఒక వాల్యూని స్టోర్ చేస్తాయి. అంతే కదా బ్రో? ఇప్పుడు వేరియబుల్స్ అనేటి ఒక వాల్యూని స్టోర్ చేస్తాయి. అంతేనా? సో పాయింటర్స్ కూడా వేరియబుల్స్ అంటున్నా. కానీ కానీ ఇప్పుడు సపోజ్ a = 5 ఉంది. ఏ అనే వేరియబుల్ 5 అనే వాల్యూ స్టోర్ చేస్తుంది. కానీ పాయింటర్ అనే వేరియబుల్, పాయింటర్ అనేది కూడా ఒక వేరియబులే, కానీ అది వాల్యూని స్టోర్ చేయదు. ఏం స్టోర్ చేస్తుంది? ఆ అడ్రస్ స్టోర్ చేస్తుంది. ఇప్పటిదాకా మీకు చెప్పిన మెమరీ అడ్రస్ అది స్టోర్ చేస్తుంది. సో పాయింటర్ ని మనం స్టార్ తో డినోట్ చేస్తాం. లైక్ ఇప్పుడు ఎట్లా రాస్తామంటే దీన్ని ఇంట్ స్టార్ ఏ, ఇది పాయింటర్. సో ఇది ఏం స్టోర్ చేస్తుంది? అడ్రస్. అడ్రస్ ఏంది? ర్యాండమ్ x5652 అని ఇట్లా అడ్రస్ స్టోర్ చేస్తుంది. ఓకేనా? పాయింటర్ is a special type of variable which stores address. ఓకేనా? which stores address in memory. మెమరీ అడ్రస్ స్టోర్ చేస్తుంది. దేని మెమరీ అడ్రస్ స్టోర్ చేస్తుంది? ఇప్పుడు ఏ ఉంది, ఏ మెమరీ అడ్రస్ స్టోర్ చేస్తుందా? కాదు. ఏ ఉంటే బి మెమరీ అడ్రస్ స్టోర్ చేస్తుంది. అంటే వేరే దాని మెమరీ యొక్క అడ్రస్ స్టోర్ చేస్తుంది. ఇప్పుడు నేను మీకు సింపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మంచిగా నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది బాక్స్, దీనిలో రెండు ఉన్నాయి. ఇది ఏ, ఇది బి. ఏలో 5 వాల్యూ ఉంది, బిలో 10 వాల్యూ ఉంది. దీని వాల్యూ సపోజ్ XYZ అనుకోండి, దీని అడ్రస్. దీని వాల్యూస్ CUT అనుకోండి. దీని అడ్రస్ XYZ, దీని అడ్రస్ CUT. ఇప్పుడు ఇంట్ బి పాయింటర్ అనేది దేని అడ్రస్ స్టోర్ చేస్తుంది? పాయింటర్ అంటే ఇట్లా స్టార్ అని పెట్టి రాయాలి. బి పాయింటర్ దేని అడ్రస్ స్టోర్ చేస్తుంది? ఈ అడ్రస్ స్టోర్ చేయదు, ఈ అడ్రస్ స్టోర్ చేస్తుంది. వేరే దాని అడ్రస్ స్టోర్ చేస్తుంది, దాని అడ్రస్ స్టోర్ చేసుకోదు. వేరే దాని అడ్రస్ స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమని ఉంటది? XYZ ఉంటది. ఓకేనా? సో అడ్రస్ ఇట్లా మనం డైరెక్ట్ గా రాయకుండా ఇంకో ఫామ్ లో రాస్తాం. లైక్ డైరెక్ట్ XYZ అట్లాంటి గార్బేజ్ వాల్యూస్ రాయొద్దు. దీన్ని మనం గార్బేజ్ వాల్యూస్ అంటాం. సో అట్లాంటి గార్బేజ్ వాల్యూస్ రాయొద్దు. డైరెక్ట్ ఎట్లా రాయాలంటే అడ్రస్ ని యాంపర్సెంట్ ఏ. సో యాంపర్సెంట్ ఏం చేస్తుంది అంటే మెమరీ అడ్రస్ రిటర్న్ చేస్తుంది. మెమరీ అడ్రస్ రిటర్న్ చేస్తుంది. ఓకేనా? యాంపర్సెంట్ ఏం చేస్తుంది? మెమరీ అడ్రస్ రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు టాస్క్ ఇస్తున్నా, చేయండి. సో ఇప్పుడు ఏం దీని ఎట్లా రాస్తాం? ఇంట్ పాయింటర్ బి ఈక్వల్స్ టు యాంపర్సెంట్ ఆఫ్ ఏ. ఓకేనా? దీన్ని ఇట్లా రాయాలి.
యాంపర్సెంట్ అనేది అడ్రస్ స్టోర్ చేస్తుంది. సో ఇప్పుడు పాయింటర్ అనేది మనకి బి పాయింటర్ అనేది ఏ పాయింటర్ ఏ వాల్యూ ఏ వేరియబుల్ యొక్క అడ్రస్ మెమరీలో అడ్రస్ స్టోర్ చేసింది. ఇది పాయింటర్స్ కాన్సెప్ట్. సో ఇప్పుడు నేను మీకు ఒక టాస్క్ ఇస్తా. దీని పేరు సి, దీని పేరు డి, దీని అడ్రస్ 1259, దీని అడ్రస్ 6742. ఇది డి. డిలో మనకి 20 ఉంది వాల్యూ, సిలో 10 ఉంది. ఇప్పుడు నాకు సి పాయింటర్ క్రియేట్ చేసి ఏం స్టోర్ చేయాలో ఒక లైన్ రాయండి. సి పాయింటర్ క్రియేట్ చేసి ఒక వాల్యూ రాయాలి. సి అనే ఒక పాయింటర్ క్రియేట్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేయాలి నాకు చెప్పండి. సి అనేది ఒక పాయింటర్ క్రియేట్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేయాలి? ఇప్పుడు సిలో ఏ వాల్యూ ఉంది? 10 అనేది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ పాయింటర్ క్రియేట్ అవుతుంది సికి. సో సికి పాయింటర్ ఎట్లా క్రియేట్ చేయాలి? మెసేజ్ చేయండి. లైక్ ఏమొస్తుంది? లైన్ ఎట్లా రాస్తాం? ఇప్పుడు ఇంతకుముందు ఇంట్ స్టార్ పాయింటర్ ఇంట్ స్టార్ ఏ ఈక్వల్స్ టు అడ్రస్ ఆఫ్ బి అట్లా. సో అట్లనే ఇప్పుడు మనకు నేను ఏమంటున్నా అంటే సి పాయింటర్ రాయండి అంటున్నా. ఈ సి వేరియబుల్ కి పాయింటర్ రాయండి అంటున్నా. ఓకేనా? ఎట్లా రాస్తాం దాన్ని? ఎట్లా రాస్తాం? రైట్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇంట్ సి స్టార్ సి ఈక్వల్స్ టు యాంపర్సెంట్ ఆఫ్ డి. నైస్, కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు పాయింటర్ అంటే ఏమర్థమైంది మీకు? వేరే దాని యొక్క మెమరీ అడ్రస్ స్టోర్ చేస్తుంది. ఇప్పుడు మీకు పాయింటర్ అంటే అర్థమైపోయింది. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా. రైట్, ఇది సి బాక్స్ కదా, ఇది డి బాక్స్. సి అడ్రస్ ఏంది 1259, డి అడ్రస్ ఏంది 6429 అనుకోండి. డిలో 20 ఉంది, సిలో 10 ఉంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇంట్ స్టార్ సి ఈక్వల్స్ టు, ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే సి పాయింటర్ లో ఇది స్టోర్ కావద్దు, ఇది స్టోర్ కావాలి. ఎట్లా స్టోర్ చేస్తాం అని నాకు చెప్పాలి. ఎట్లా స్టోర్ చేస్తాం? జనరల్ గా యాంపర్సెంట్ ఆఫ్ డి పెడితే, యాంపర్సెంట్ ఆఫ్ డి పెట్టిన అనుకోండి, ఈ 642 స్టోర్ అవుతుంది మెమరీ అడ్రస్. కానీ నాకు 20 అనేది స్టోర్ కావాలి. ఎట్లా స్టోర్ చేస్తాం? దీని ఎట్లా స్టోర్ చేస్తాం అంటే సింపుల్ గా ఒక స్టార్ పెట్టాలి ముంగట. సో ఈ అడ్రస్ లో ముంగట స్టార్ పెడితే దీని లోపల ఉన్న వాల్యూ వస్తుంది. ఈ అడ్రస్ ఉన్న వాల్యూ ఏంది 20. సో అప్పుడు సిలోకి 20 వస్తాయి ఇట్లా ముంగట స్టార్ పెడితే. ఓకేనా? సో అప్పుడు ఈ స్టార్ ఏమంటాం మనం? డీ రిఫరెన్సింగ్ ఆపరేటర్ అంటాం. ఏమంటాం? నీట్గా రాస్తా. డీ రిఫరెన్సింగ్ ఆపరేటర్ లైక్ స్టార్ వస్తుంది. ఓకేనా? స్టార్ లా ఉంటది. సో ఇట్లా మన అడ్రస్ అడ్రస్ లోపల ఉన్న వాల్యూ అనుకోవాలంటే ముంగట స్టార్ పెట్టేస్తే దాని లోపల ఉన్న వాల్యూ మనకి వచ్చేస్తుంది. సో దీనికి పాయింటర్స్ కి కోడింగ్ ఏముండదు, థియరిటికల్ ఇది. సో మనం కోడింగ్ అనేది ఎంత యూజ్ చేయం పాయింటర్స్ కి. సో థియరిటికల్ గా ఉంటుంది. ఓకేనా? ఓకే. నిన్న నేను మీకు పాస్ బై వాల్యూ పాస్ బై రిఫరెన్స్ చెప్పినా కదా. సో పాస్ బై రిఫరెన్స్ అంటే ఏంటి? పాస్ బై వాల్యూ అంటే ఏమని చెప్పినా, కాపీ క్రియేట్ అయ్యి కాపీ అనేది మనకి డిస్ప్లే అవుతుంది. సో చేంజెస్ చేస్తే ఒరిజినల్ లో చేంజ్ కావని చెప్పిన. అదే మనకి పాస్ బై రిఫరెన్స్ అంటే ఆపోజిట్, అంతే, ఏం లేదు, సింపుల్ గా ఆపోజిట్. ఒరిజినల్ డైరెక్ట్ ఒరిజినల్ పంపిస్తుంది, ఒరిజినల్ వేరియబుల్ పంపిస్తుంది. అందులో ఏమైనా చేంజ్ అయినా కూడా మనకి మొత్తం చేంజ్ అయిపోతుంది. ఓకేనా? సో పాస్ బై రిఫరెన్స్ అంటే బ్రో పారామీటర్ స్టార్టింగ్ వరకు నేను బ్రో నిన్న ఫంక్షన్స్ లోనా? ఓకే, ఫంక్షన్స్ లో పారామీటర్ స్టార్టింగ్ వరకు విన్నావా? ఓకే బ్రో, నేను చెప్తా. అచ్చా నిన్న, రైట్ రైట్ రైట్. ఓకే, మీకు టాపిక్ అర్థం కాదు. ఓకే, రైట్ రైట్. ఓకే, పాస్ బై వాల్యూ. సో పాస్ బై వాల్యూ అంటే ఏం లేదు బ్రో. ఏ ఈక్వల్స్ టు 5 ఉంది అనుకోండి. ఇప్పుడు నేను ఒక బాక్స్ లోకి పంపిస్తున్నా దాన్ని.
ఇది బాక్స్ అనేది ఫంక్షన్ అనుకో. ఓకే ఓకే ఓకే, దాన్ని చెప్తున్నా బ్రో, ఏం కాదు, కాన్సెప్ట్ చెప్తున్నా. ఏ ఈక్వల్స్ టు 5 అనే ఒక వేరియబుల్ ఉంది, ఈ బాక్స్ అనేది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్లకి దీన్ని పంపిస్తున్నా. ఇప్పుడు ఏం చేసిన, ఈ బాక్స్ లో ఏ ఈక్వల్స్ టు 6 చేసిన. ఓకేనా? ఏ ఈక్వల్స్ టు 6 చేసిన ఈ బాక్స్ లో. ఇప్పుడు నేను ఏ వాల్యూ ప్రింట్ చేస్తే నాకు ఆన్సర్ ఏం రావాలి? ఫాస్ట్ గా మెసేజ్ చేయరు. ఇప్పుడు నేను ఏ వాల్యూ చేంజ్ చేస్తే, ఏ వాల్యూ 6 చేసిన కదా, మళ్ళీ నేను ఇప్పుడు సిఅవుట్ ఏ చేస్తే ఆన్సర్ ఏం రావాలి నాకు? ఆన్సర్ ఏమొస్తుంది జనరల్ గా? 6 వస్తుంది కదా? రాదు, ఆన్సర్ 5 వస్తుంది. ఎందుకంటే మనం దీన్ని పాస్ బై వాల్యూ చేసినాం. పాస్ బై వాల్యూ అంటే ఇట్లనే డైరెక్ట్ వస్తుంది, కాపీ వస్తుంది దీన్ని. ఏ ఈక్వల్స్ టు 5 ఉందా? ఏ ఈక్వల్స్ టు 5 డూప్లికేట్ క్రియేట్ అయ్యి ఈ బాక్స్ లో పోతుంది. సో ఏ ఈక్వల్స్ 6 అవుతుంది. డూప్లికేట్ చేంజ్ అయితే మనకు ఒరిజినల్ ఏమో చేంజ్ అవుతుందా? ఫరక్ పడదు కదా. సో అందుకని ఏ ఈక్వల్స్ టు 5 అని వస్తుంది. సో మనకు బాక్స్ లో పోయేది డూప్లికేట్ వాల్యూ, ఒరిజినల్ వాల్యూ పోదు. పాస్ బై వాల్యూలో ఒరిజినల్ వాల్యూ పోదు, డూప్లికేట్ వాల్యూ పోతుంది. ఓకేనా? అదే ఇప్పుడు నేను పాస్ బై రిఫరెన్స్ అన్నాను అనుకోండి, పాస్ బై రిఫరెన్స్ లైక్ ఏ ఈక్వల్స్ టు 5 ఉంది, అది దీన్ని ఈ బాక్స్ లో పంపిస్తున్నా. ఏ ఈక్వల్స్ 6 చేసిన. ఇప్పుడు నేను సిఅవుట్ ఏ చేస్తే నాకు ఆన్సర్ 6 వస్తుంది, ఎందుకంటే నేను పాస్ బై రిఫరెన్స్ చేసిన. సో పాస్ బై రిఫరెన్స్ ఎట్లా చేయాలంటే, జస్ట్ అండ్ సింబల్ పెడితే సరిపోతుంది ముంగట. అర్థమైందా? జస్ట్ మీరు ఒక అండ్ సింబల్ పెడితే సరిపోతుంది. ఓకే. సో పాయింటర్స్ అనేటి ఎప్పుడు పాస్ బై రిఫరెన్స్ అయితే, ఎందుకంటే అడ్రస్ స్టోర్ చేస్తుంది కాబట్టి. సో మీరు ఇప్పుడు ఈ పాస్ బై ఏని పాస్ బై రిఫరెన్స్ చేయాలంటే, జస్ట్ యాంపర్సెంట్ ఏని ఇలా పంపిస్తే సరిపోతుంది ఈ బాక్స్ లోకి. అంటే పారామీటర్స్ లా యాంపర్సెంట్ ఏ పెట్టాలి, జస్ట్ ఇంట్ ఏ అని పెట్టకుండా ఇంట్ యాంపర్సెంట్ ఏ అని పెడితే మనకు పాస్ బై రిఫరెన్స్ అయిపోతుంది. సో అది ఏ ఎప్పుడు చేంజ్ అయినా మనకి ఒరిజినల్ చేంజ్ కనిపిస్తుంది. అదే పాస్ బై వాల్యూ అని అనుకోండి, ఇలా డూప్లికేట్ అవుతుంది అన్నది. ఓకేనా? ఇప్పుడు తేడా అర్థమైందా పాస్ బై వాల్యూకి పాస్ బై రిఫరెన్స్ కి? ఓకే. సో అరే అనేది ఐడియా ఉందా ఎవరికైనా? మీ అందరికి ఐడియా అనేది, అరే అనేది ఐడియా ఉందా? అరే అనేది ఐడియా ఉందా? అరే అనేది ఐడియా ఉందా? అరే అనేది ఐడియా ఉందా? అరే అనేది, అరే అంటే లైక్ ఇట్లా ఒక రో లాగా బాక్సులు ఉంటది. ఇందులో ఇందులో ఏమైతుంది అంటే, ఎలిమెంట్స్ అనేవి అరేంజ్ చేస్తాం. సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్ ఉండాలి. లైక్ ఇప్పుడు ఒక 1 ఉంది అనుకో, ఇక్కడ 2, 3, 4, 5 ఉండాలా. సో సేమ్ డేటా టైప్ ఎలిమెంట్స్ స్టోర్ చేస్తాం. అరే గురించి మనం రేపు డీప్ గా డిస్కస్ చేద్దాం, రేపు టాపిక్ అరేసే. బట్ అరే అంటే ఎందుకు చెప్తున్నాం, ఇట్ ఈస్ ఏ లైక్ ఇట్ బాక్స్ లైక్ స్ట్రక్చర్. ఇందులో మనకి లైన్ గా ఎలిమెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా సేమ్ డేటా టైప్ ఉంటాయి. సో ఈ అరే అనేది కూడా ఒక పాయింటరే. అర్థమైందా? ఈ అరే అనేది కూడా ఒక పాయింటరే. ఇది ఎందుకు అరే అనేది ఒక ఎందుకు పాయింటర్ అనేది మనం రేపటి క్లాస్ లో చూద్దాం. రేపు అరేస్ టాపికే అరే అనేది రేపు మనం డీప్ గా డిస్కస్ చేద్దాం అరే గురించి. సో ఇది ఈ రోజు టాపిక్ పాయింటర్స్ గురించి. పాయింటర్స్ అనే చిన్న టాపిక్, అసైన్మెంట్ కూడా ఉండదు దీని మీద యాక్చువల్లీ. సో ఇది అసైన్మెంట్ అందుకని లేదు. పాయింటర్స్ అనేది ఒక చిన్న టాపిక్, జస్ట్ మాకు ఐడియా ఉంటే సరిపోతుంది. పాయింటర్స్ గురించి ఎక్కువ అడగరు జనరల్, అసలు ఈ టాపిక్ చెప్పారు ప్రోగ్రామింగ్ లెవెల్లో. బట్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్ విల్ బి యూస్ఫుల్, మీకు ఎప్పుడో ఒకప్పుడు యూజ్ అవుతుంది, అందుకని చెప్పిన పాయింటర్స్ అనేది. సో రేపు మనం అరేస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే. ఓకే, ఈరోజు క్లాస్ ఇంతే. థ్యాంక్ యూ.